ఈ మధ్య కేంద్ర నాయకులు బహిరంగంగానే న్యాయ వ్యవస్థ పైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల మరోసారి కేంద్ర న్యాయశాఖ మంత్రి సుప్రీంకోర్టుకు సలహా ఇచ్చారు. మీరు ఈ బెయిల్ పిటిషన్లు వినకండి, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పట్టించుకోకండి అని. సుప్రీంకోర్టుకు సలహా ఇచ్చే అధికారం కేంద్రానికి లేదు. కావాలంటే సుప్రీంకోర్టు తీర్పులపైన వ్యాఖ్యానించవచ్చు, అభిప్రాయాలు చెప్పచ్చు, కానీ సుప్రీంకోర్టు ఏం చేయాలో కేంద్ర ప్రభుత్వం చెప్పదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ సుప్రీంకోర్టు కాదు గనక. కానీ న్యాయశాఖ మంత్రి బహిరంగంగానే చెప్పాడు. అంతేకాకుండా ఒక రకంగా న్యాయ వ్యవస్థను బ్లాక్మెయిల్ చేసే పద్ధతిలో, బెదిరించే రీతిలో మాట్లాడాడు. కేసులు పెండింగ్ ఉన్నాయి, దాదాపు 5 కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి. ఈ కేసులు ఇలాగే పెండింగ్ ఉంటాయి, మీరు ప్రభుత్వానికి అధికారం ఇవ్వకపోతే న్యాయమూర్తుల ఎంపికలో అని పరోక్షంగా హెచ్చరించారు. సో అలాగే ప్రభుత్వానికి మాత్రమే న్యాయమూర్తులు నియమించే హక్కు ఉండాలి అని మాట్లాడాడు. ఉపరాష్ట్రపతి అయితే పార్లమెంటుకున్న అధికారాన్ని సుప్రీంకోర్టు ఎవరు చెప్పేది, ప్రజలిచ్చిన తీర్పు ద్వారా పార్లమెంట్ ఏర్పడితే పార్లమెంటరీ సావర్నిటీ కన్నా సుప్రీంకోర్టు గొప్పది కాదు కదా అంటూ ఉపరాష్ట్రపతి మాట్లాడాడు. అలాగే న్యాయమూర్తుల ఎంపిక విషయంలో సుప్రీంకోర్టుకు కేంద్రానికి మధ్య బహిరంగంగానే ఈ వివాదం చెలరేగుతోంది. ఇదొక ఉదాహరణే కాదు, దేశంలో ఇటీవల జరుగుతున్న లేదా గత 8 ఏళ్ళుగా జరుగుతున్న పరిణామాలకు కూడా ఈ ధోరణి తెలియజేస్తాయి. గతంలో హోంమంత్రిగా ఉన్నప్పుడు రాజ్నాథ్ సింగ్ ఏకంగా పార్లమెంట్లోనే మాట్లాడుతూ అసలు లౌకిక సెక్యులర్ అనే పదం రాజ్యాంగంలో 1976 ఎమర్జెన్సీలో చేర్చారు, ఈ పదం కాన్స్టిట్యూషన్లో ఒరిజినల్గా లేదు అంటూ మాట్లాడాడు. హోంమంత్రికి తెలియదా, సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో స్పష్టంగా తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు అన్నది ఏంటంటే సెక్యులరిజం అనేది భారత రాజ్యాంగ అంతర్లీన స్వభావం, ఇంప్లిసిట్ క్యారెక్టర్. ఈ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆ పదాన్ని రాజ్యాంగంలో చేర్చడం ద్వారా ఈ అంతర్లీన స్వభావాన్ని బహిరంగంగా వ్యక్తీకరించినట్లయింది అని. ద ఇంప్లిసిట్ క్యారెక్టర్ ఈజ్ మేడ్ ఎక్స్ప్లిసిట్ అని చెప్పి సుప్రీంకోర్టు ఇంత స్పష్టంగా తీర్పు చెప్పింది. కేశవానంద భారతి కేసు నుంచి ఎస్ఆర్ బొమ్మాయి కేసు వరకు సెక్యులర్ అనేది భారత రాజ్యాంగ మౌలిక స్వరూపములో భాగము అని పేర్కొంటూ వచ్చింది. ఇక ఉపరాష్ట్రపతి అన్న మాటలు పార్లమెంటరీ సావర్నిటీ అని ఒక మాట అన్నాడు. అంటే ఒక రకంగా పార్లమెంటుకు ఏ చట్టమైనా చేసే అధికారం ఉంది, ఎన్నికైనటువంటి ప్రజల చేత ఎన్నుకోబడిన పార్లమెంటుకు ఏ చట్టమైనా చేసే అధికారం ఉంది అని మాట్లాడారు. అంటే ఒక రకంగా అన్ఎలెక్టెడ్ జడ్జెస్ ఎలక్టెడ్ పార్లమెంట్ చేసే చట్టాల్ని ఎలా కొట్టివేస్తుంది అనే రీతిలో భారత ఉపరాష్ట్రపతి మాట్లాడాడు. భారత ఉపరాష్ట్రపతి తెలియదు, సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో 1973లోనే ఈ చారిత్రాత్మక కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది, భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు కూడా లేదు అంటూ పేర్కొంది. దీన్ని బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అంటారు. వాస్తవానికి అంతకుముందు 1967లోనే గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఈ బేసిక్ స్ట్రక్చర్ భావనకు పునాదులు వేసింది. ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో ఎమెండ్ చేసటానికి వీలు లేని, సవరించటానికి వీలు లేని భాగము అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అందువల్ల సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఇచ్చిన తీర్పుల్లో రాజ్యాంగంలోని అన్ని అంశాలని సవరించే అవకాశమే లేదు అని చెబితే భారత ఉపరాష్ట్రపతి ప్రజలెన్నుకున్న పార్లమెంటు అసెంబ్లీలకు సావర్నిటీ ఉండదా, ఏదైనా మార్చే అని మాట్లాడాడు. సో ఈ ఉపరాష్ట్రపతి నుంచి కేంద్ర న్యాయశాఖ మంత్రి వరకు అంతకుముందు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు చాలా క్లియర్గా ఒక ఇండికేషన్ ఏంటంటే మేము రాజ్యాంగాన్ని ఏమైనా మార్చుకుంటాం. గతంలో వాజ్పేయి ప్రభుత్వ హయాంలో రాజ్యాంగాన్నే సమీక్షించేందుకు ఒక కమిటీ కూడా NDA 1 ప్రభుత్వంలో వేశారు. సో ఇలా భారత రాజ్యాంగానికి మౌలికమైన అంశాలపైన ఎందుకు ఈ రకమైన విమర్శలు జరుగుతున్నాయి? ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ ఎందుకు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అంగీకరించడానికి సిద్ధంగా లేదు? ఇలా వన్ నేషన్ పేరిట రాష్ట్రాల హక్కులపైన కూడా చాలా స్పష్టంగా దాడి జరుగుతోంది. అసలు ఇది అర్థం కావాలంటే మనకు బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి అని.
సో నేను ఇంతకుముందు వివరించినట్టు సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో ఈ బేసిక్ స్ట్రక్చర్ను డిఫైన్ చేసింది. సో బేసిక్ స్ట్రక్చర్ అంటే రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపము అని. రాజ్యాంగంలోని మౌలిక స్వరూపం అంటే రాజ్యాంగ పీఠిక ప్రియాంబుల్లో ఉన్నవి. ఉదాహరణకు రిపబ్లికన్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే గణతంత్ర ప్రజాతంత్ర రాజ్య వ్యవస్థ, అలాగే సెపరేషన్ ఆఫ్ పవర్స్ ప్రభుత్వము చట్టసభలు న్యాయ వ్యవస్థల మధ్య అధికార విభజన, అలాగే లిబర్టీ ఆఫ్ థాట్ అండ్ యాక్షన్ అంటే స్వేచ్ఛ, ఆలోచన స్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛ, ఇలాంటి స్వేచ్ఛలు, అలాగే సెక్యులరిజం లౌకిక తత్వము, ఫెడరలిజం సమాఖ్య స్ఫూర్తి, ఇవన్నీ కూడా అసలు సుప్రమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అన్నిటికన్నా ముఖ్యమైనది. రాజ్యాంగమే చెల్లుతుంది, ఇంకేది చెల్లదు. ఇవన్నీ కూడా బేసిక్ స్ట్రక్చర్లో భాగం. సో ఈ బేసిక్ స్ట్రక్చర్ వీటిని మాత్రం మార్చరాదు. అంటే రాజ్యాంగాన్ని మార్చుకోవచ్చా అంటే ఎస్ మార్చుకోవచ్చు, కానీ అన్ఎమెండబుల్ ఎమెండబుల్ అని రెండు పార్ట్స్ ఉంటాయి రాజ్యాంగంలో. రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని మార్చరాదు. రాజ్యాంగం యొక్క సోల్, రాజ్యాంగం యొక్క మౌలికమైన స్వభావాన్ని మార్చరాదు అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈవెన్ గోలక్నాథ్ కేసులో కూడా ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడుతూ సుప్రీంకోర్టు అనేది దే ఆర్ ట్రాన్సెండెంటల్ టు ద కాన్స్టిట్యూషన్ అన్నారు. అంటే రాజ్యాంగానికి ఒక ఆధ్యాత్మిక స్వభావం అది. అండ్ ఇట్ ఇస్ ద స్పిరిట్ బిహైండ్ ద కాన్స్టిట్యూషన్, ఇట్ ఇస్ ద ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగ తాత్విక చింతన, దీన్ని మార్చే అధికారం పార్లమెంటుకు లేదు అన్నది భారత రాజ్యాంగ స్వభావం. భారతదేశ రాజ్యాంగమే కాదు, అనేక ఆధునిక ప్రజాస్వామిక రాజ్యాంగాల్లో కూడా ఈ మార్చకూడని అంశాలేంటి అనేది స్పష్టం చేశారు. ఇప్పుడు జర్మనీలోని బేసిక్ లాలో చాలా క్లియర్గా చెప్పింది ఏంటి అంటే అందులో ఏవేవి మార్చకూడనివి అంటే జర్మనీ రాజ్యాంగంలో మార్చడానికి వీలు లేని ప్రొవిజన్స్ ఏంటి అని పేర్కొన్నారు. ఉదాహరణకు ఆర్టికల్ 1 హ్యూమన్ డిగ్నిటీ ఈజ్ ఇన్వాయలేబుల్ అంటారు. అంటే మానవుల వ్యక్తుల గౌరవం అంటే పౌరుల గౌరవం, దీన్ని ఉల్లంఘించడానికి వీలు లేదు. హ్యూమన్ డిగ్నిటీ ఈజ్ ఇన్వాయలేబుల్ అంటారు. దీన్ని ఉల్లంఘించడానికి వీలు లేనిది హ్యూమన్ డిగ్నిటీ అంటారు. దీన్ని ఎవరు మార్చరాదు. జర్మనీ రాజ్యాంగంలో జర్మన్ పార్లమెంట్లో ఎంత మెజారిటీ ఉన్నా ఎస్ హ్యూమన్ డిగ్నిటీని వయలేట్ చేయొచ్చు అని చెప్పి మార్చరాదు. ఇది జర్మనీ రాజ్యాంగం చెప్పింది. చివరకు జర్మనీ లాంటి అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్యమే కాదు, బంగ్లాదేశ్ అన్వర్ హుస్సేన్ చౌదరి అనే కేసులో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు 1989లో చాలా క్లియర్గా బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ద బంగ్లాదేశ్ కాన్స్టిట్యూషన్ వీటిని మార్చడానికి వీలు లేదు అని తీర్పు చెప్పింది. అంటే మన దగ్గర కేశవానంద భారతి లాగానే అన్వర్ హుస్సేన్ చౌదరి కేసులో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీన్ని బంగ్లాదేశ్ రాజ్యాంగానికి చేసిన 15వ సవరణ 15th అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ బంగ్లాదేశ్ ద్వారా రాజ్యాంగంలోనే వీటిని చేర్చారు. ఏవేవి మార్చకూడనివో అన్వర్ హుస్సేన్ చౌదరి తీర్పుకు రాజ్యాంగ టెక్స్టులోనే రాజ్యాంగ పాఠములోనే చేరుస్తూ బంగ్లాదేశ్ రాజ్యాంగానికి 15వ సవరణ చేశారు. అయితే మన దేశంలో ఇప్పటి వరకు ఆ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుగా ఉంది, కానీ రాజ్యాంగంలో చేర్చలేదు. కారణం ఏంటంటే భారత రాజ్యాంగం అంటే కాన్స్టిట్యూషన్ టెక్స్ట్ మాత్రమే కాదు. కాన్స్టిట్యూషన్ ఇంక్లూడ్స్ టెక్స్ట్ ప్లస్ ది కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ ఇచ్చిన తీర్పులు అంటే సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పులు. దీన్నే జ్యూరిస్ప్రుడెన్స్ అంటారు. అంటే కోర్టు రాజ్యాంగ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు అలాగే రాజ్యాంగ పాఠము కలిపితే రాజ్యాంగం అవుతుంది. కానీ ఇప్పుడు రాజ్యాంగ మౌలిక స్వరూపం పైన జరుగుతున్న దాడి, అందులో కేంద్ర ప్రభుత్వం వైపు నుంచే వస్తున్న ఈ దాడిని చూశాక బహుశా భారతదేశం కూడా జర్మనీ లాగానో బంగ్లాదేశ్ లాగానో ఈ బేసిక్ స్ట్రక్చర్ సిద్ధాంతాన్ని అంటే రాజ్యాంగ మౌలిక స్వభావము ఆ మార్చగూడని భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని రాజ్యాంగ టెక్స్టులోనే రాజ్యాంగ పాఠంలోనే చేర్చడం బహుశా అవసరం. అందుకు ఒక రాజ్యాంగ సవరణకు కూడా బహుశా తీసుకురావాల్సి ఉంటుంది. ఎందుకంటే లేకపోతే ఎప్పుడో ఏదో ఒక ప్రభుత్వం మాకు మెజారిటీ ఉంది కదా, సుప్రిమసీ ఆఫ్ పార్లమెంట్ ఆధారంగా చేసుకొని పార్లమెంటరీ మెజారిటీని ఆధారంగా చేసుకొని ఈ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే ప్రమాదం ఉంది. అసలు ఎందుకు ఈ సిద్ధాంతం వచ్చింది? మెజారిటీ ఆఫ్ ద పార్లమెంట్ విల్ చేంజ్, అది పర్మనెంట్ కాదు. పార్లమెంట్లో ఎవరికి మెజారిటీ ఉంటుంది,
చట్టసభల్లో ఎవరికి మెజారిటీ ఉంటుంది అన్నది శాశ్వతం కాదు. రాజ్యాంగ మౌలిక స్వరూపం శాశ్వతం. అందువల్ల అశాశ్వతమైన వ్యవస్థ శాశ్వతమైన స్వభావాన్ని మార్చడానికి వీలుండదు కనుక ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ వచ్చింది. సో రేపు మెజారిటీ ఉంది కదా అని మార్చుకుంటూ పోలేరు కదా. సో సుప్రమసీ ఆఫ్ ద మెజారిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, కానీ సుప్రమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎప్పుడూ చేంజ్ కాదు.